పేరు వన నాగేంద్ర కుమార్. నేను తెలంగాణ రక్షణ సేన ఖమ్మం నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నాను. గత నెల 20వ తారీఖున కవితక్క గారిచే గ్రాండ్గా ప్రారంభించినటువంటి తెలంగాణ రక్షణ సేన మరి ఈ 20వ తారీఖు నుంచి మరి వచ్చే నెల 20వ తారీఖు దాకా జెండా పండుగని ప్రతి నియోజకవర్గంలో, ప్రతి గ్రామంలో, ప్రతి మండలంలో కూడాను జెండా పండుగ నిర్వహిస్తూ తద్వారా మా యొక్క మేనిఫెస్టోని అంటే పాంచజన్య పథకాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే ఉద్దేశంతో కవితక్క గారి పిలుపు మేరకు ఈ జెండా పండుగ నిర్వహిస్తూ పాంచజన్య పథకాలైనటువంటి విద్య, వైద్యం, వ్యవసాయం, ఉపాధి మరియు సామాజిక తెలంగాణ ఈ 5 అంశాలని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేటువంటి కార్యక్రమంలో భాగంగా జెండా పండుగ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తూ ప్రజలకి మా యొక్క మేనిఫెస్టోని, మా యొక్క విధి విధానాలని వివరించే ప్రయత్నంగా జెండా పండుగ ద్వారా ముందుకు పోతున్నాం ప్రస్తుతం. అదేవిధంగా అనేక రకాలైనటువంటి సమస్యలపైన కవితక్క గారు చేసేటువంటి పోరాటం మీరు మొదటి నుంచి చూస్తూ వస్తున్నారు. మన ఖమ్మం జిల్లాలో వెలుగుమట్ల భూముల గురించి కావచ్చు, లేదా ఔటర్ రింగ్ రోడ్డు గురించి కావచ్చు, భూముల కోల్పోయే వ్యక్తుల గురించి కావచ్చు, లేదా పరిగి దగ్గర ఉన్నటువంటి సమస్యల గురించి కావచ్చు, అన్నిటి మీద పోరాటం చేస్తూ వాటి మీద పాక్షికమైనటువంటి విజయం సాధించామని నేను కవితక్క గారు ప్రకటించడం, మరి అదేవిధంగా పూర్తి విజయం కోసం గవర్నర్ గారిని కలవటం, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరటం, జోక్యం చేసుకొని మన ప్రభుత్వానికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి తద్వారా వాటికి పరిష్కారం, శాశ్వత పరిష్కారం చూపించే దిశగా ముందుకెళ్లాలని కవితక్క గారు గవర్నర్ గారిని కలిసి కోరడం జరిగింది. త్వరలోనే దానికి సంబంధించినటువంటి పూర్తి తీర్పు వస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా అదొక్కటే కాకుండా వ్యవసాయ రంగం పైన రైతుల సమస్యల పట్ల కూడా కవితక్క గారు చేసినటువంటి కృషి ఎట్లాగైతే ప్రస్తుతం మన ఖమ్మం జిల్లాలోనే కాదు రకరకాల పక్క జిల్లాలో కూడా మనం చూస్తూ ఉన్నాం. చాలా పంట రోడ్డు మీద అట్లా పోసే ఉన్నది, ఇంకా వాటిని పర్చేజ్ చేయలేదు, కొనలేదు. కాంటా దగ్గర కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. మిల్లర్లు వాటిని తీసుకునే పరిస్థితి లేదు. తరుగు పేరిట వాటి పేరిట జరుగుతున్నటువంటి విషయాలు మనం రోజు మీడియా ద్వారా చూస్తూనే ఉన్నాం. అదేవిధంగా ప్రస్తుతం వాతావరణ మార్పులు కూడా సంభవించే ప్రదేశం నడుస్తుంది ప్రజెంట్ పరిస్థితి. మరొకవేళ వాతావరణ మార్పులు కన్నా సంభవిస్తే రైతు నష్టపోయే పరిస్థితి ఎక్కువగా ఉన్న కారణం చేత మరి సత్వరమే ప్రభుత్వం స్పందించి ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, వరి కావచ్చు, మక్కలు కావచ్చు, సన్ఫ్లవర్ గింజలు కావచ్చు, ఏదైనా కావచ్చు, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని చెప్పినట్టు రైతుని సంతోషపెట్టే విధంగా రాజ్యాన్ని కొనసాగించాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రక్షణ సేన ఈ విధంగా ప్రతి సమస్యపైన పోరాటం చేస్తూ అదేవిధంగా త్వరలోనే ఖమ్మం జిల్లాలో కూడా పెద్ద ఎత్తున మరి సమస్యల పట్ల సానుకూలంగా స్పందించేటువంటి తీరులో మేము కూడా ఉన్నాం. ఖచ్చితంగా దీనిపైన పోరాటం చేస్తాం. శాశ్వతమైనటువంటి ఒక కమిటీని రూపొందించుకున్న తర్వాత తద్వారా ఆ కమిటీ ద్వారా ప్రతి సమస్య మీద పరిష్కారం కోసం మేము ప్రయత్నం చేస్తాం. ఇదే విధంగా తెలంగాణ రక్షణ సేన సమస్యల మీద మాత్రమే పోరాటం చేస్తుంది. సమస్యల మీద పోరాటంతో పాటుగా సమస్యల యొక్క సొల్యూషన్ తీసుకొచ్చే విధంగా, కొత్త పోరాటం మాత్రం చేసి ఉపయోగం లేదు, దాని సొల్యూషన్ వచ్చే విధంగా కూడా తెలంగాణ రక్షణ సేన పనిచేస్తుందని ఈ విధంగా తెలియజేస్తున్నాను.